టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3K రన్ నిర్వహించారు. సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ సిబిఎన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు ఈ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షులు విద్యార్థి తలారి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు. రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని చేతుల్లో చేసి చూపించిన గొప్ప సామాజిక విప్లవకారుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. రోజు అన్నగారు పెట్టిన ప్రతిఫలాలే ఈరోజు హైటెక్ సిటీ కానీ, అభివృద్ధి కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, గురుకుల పాఠశాల కానీ, తర్వాత ప్రజల వద్దకే పాలన కానీ, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు 43 సంవత్సరాలు ఎన్నోసార్లు అధికారుల ప్రతిపక్షంలో కూడా ప్రజల పచ్చింది, అధికారంలో కూడా ప్రజల వద్దకు ఉండరు. తర్వాత గడిలో ఉన్న పాలనని మన గల్లీలకు వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, ఇవాళ ఈ సేవ ద్వారా, వాట్సాప్ ద్వారా పరిపాలన చేస్తున్న, పౌర సేవలు అందిస్తున్న ఘనత ఈరోజు ఉంది. కాబట్టి మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి, అభిమానించండి, మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి పార్టీ కోరుకుంటూ ఈ వచ్చిన స్పోర్ట్స్ పిల్లలు అందరికీ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని అని చెప్పి రానున్న కాలంలో మీరు వివిధ రకాల ట్రోఫీలు గెలిచి మనకి, మన కళాశాలకి, మన ప్రాంతానికి, మన తల్లిదండ్రులకు తెచ్చిన కోరుకుంటున్నాం. మానవత్వం కోసం స్థాపించినటువంటి పార్టీ ఇది. కాబట్టి అలాంటి వ్యక్తి ఇంకా ఆయన ద్వారా చాలా ఉన్నాయి. నటుడుగా కానీ, మిగిలిన రాజకీయాలు కానీ అవి ఏవీ నేను చెప్పను. మనమంతా తెలుగు వాళ్ళం. మీదే పార్టీ అంటే నేను తెలుగువాడిని, నా పార్టీ పేరు తెలుగుదేశం అన్నారు ఆయన. కాబట్టి ఆయనకి భాష అంటే అపరిమితమైనటువంటి ప్రేమ. ప్రపంచమంతా కూడా ఒకప్పుడు లేడీస్ అండ్ జెంట్మెన్ అని సంబోధించేవారు. వివేకానందుడు అది మార్చాడు. ప్రపంచానికి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే సంబోధన ఇచ్చాడు. అలాగే తెలుగు వాళ్ళ భాషలో కూడా సోదర సోదరీమణులారా అని అందరూ మాట్లాడుతుంటే, రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆ మహానుభావుడు తన భావ తరంగాలలో నా తెలుగింటి ఆడపడుచులరా అని సంబోధించాడు. అలాగే నా తెలుగు తమ్ముళ్ళలారా అని సంబోధించాడు. ఆ విధంగా